పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తుర్కా కిషోర్ కేసులపై ఏపీ హైకోర్టు ఈరోజు మరోసారి విచారణ నిర్వహించనుంది. నిన్న హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. మ్యాజిస్ట్రేట్ల తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోయామని, అది తమ తప్పేనని, పోలీసులు నిబంధనలు పాటించడం లేదని మండిపడింది. మ్యాజిస్ట్రేట్ కళ్లు మూసుకుని కిషోర్కు రిమాండ్ విధించారని, 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు ఇప్పుడు ఫిర్యాదులు, దానికి తోడు అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది హైకోర్టు. మరోవైపు పేపర్లు తీసుకోవడానికి నిరాకరించిన ఏజీపీపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ఈరోజు మరోసారి విచారణ జరపనుంది న్యాయస్థానం. ఈరోజు హైకోర్టులో విచారణ సందర్భంగా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, గతంలోనే చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది రిమాండ్ల అంశం పైన ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కోర్టు. అయినా కూడా వాటిని ఎక్కడా పాటిస్తున్న సందర్భాలు కనబడట్లేదు. నిన్న హైకోర్టు కూడా ఇదే అంశం పైన అభ్యంతరాలు, ఇంచుమించుగా హెచ్చరికలు చేసిన సందర్భం చూసాం. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ల తీరుపై హైకోర్టు నిన్న అసహనం వ్యక్తం చేసింది. తుర్కా కిషోర్ గత వారం జైలు నుంచి రిలీజ్ కాగానే వెంటనే రెంతచింతల పోలీసులు గేటు బయట, గుంటూరు జైలు బయట ఉండి కాపలా కాసి గేటు బయట నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు ఆయన భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. అయితే విచారణ సందర్భంగా 12 కేసులు తనపైన కిషోర్ పైన అక్రమ కేసులు బనాయించారంటూ కిషోర్ తరపున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే పల్నాడు జిల్లా ఎస్పీని అసలు ఎప్పుడెప్పుడు కేసులు కట్టారు, మాచర్ల మాజీ చైర్మన్ తుర్కా కిషోర్ పైన ఎప్పుడు ఘటన జరిగింది, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు పీటీ వారెంట్ ఇచ్చారు అనేది మొత్తం 12 కేసులకు సంబంధించి పూర్తి వివరాలు దాఖలు చేయమని ఎస్పీని ఆదేశించారు. అయితే ఆ నివేదిక దాఖలు చేశారు. నిన్న ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఒక్కసారిగా షాక్ తింది, హవాక్కైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019లో ఏదో ఘటన జరిగిందని ఈ మధ్య కేసు కట్టి వెంటనే పీటీ వారెంట్ వేసి అరెస్ట్ చేశారు. అలానే 3 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం, 1 ఇయర్ క్రితం జరిగిన ఘటనలో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ పైన కేసు నమోదు చేశారు. కోర్టు పరిశీలించిన తర్వాత అసలు అంత అర్జెంటుగా కేసు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, వెంటనే పీటీ వారెంట్ అయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వెంటనే అరెస్ట్ చేయాల్సిన పని అంత అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించింది. తప్పు మీది కాదు, మా మెజిస్ట్రేట్లది, వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేకపోవటం మా తప్పేనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు నిబంధనలు పాటించలేదని కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తుర్కా కిషోర్కు ఈ కేసులో రిమాండ్ విధించిన వాళ్ళంతా కళ్ళు మూసుకుని రిమాండ్ విధించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం సంఘటనలు జరిగితే ఇప్పుడు కేసులు కట్టడం ఏంటి, ఇప్పుడు ఫిర్యాదులు ఇవ్వటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ కొనసాగనుంది. బిందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.